Hera and Shian kids. Agni, the fire god. Lord Shiva commands ప్రకారం అగ్ని performs 3 sacred duties. Firstly, మనం యజ్ఞం గురించి లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. యజ్ఞంలో మనం ఇచ్చిన ప్రసాదం అగ్నిహోత్రుడు దేవతలకి డెలివర్ చేస్తాడు. ఇది మనకు తెలిసిందే. అందుకే అగ్నిని హవ్యవాహనుడు అని పిలుస్తారు. హవ్య అంటే యజ్ఞంలో ఇచ్చిన ఫుడ్, వాహనుడు అంటే క్యారీ చేసి పంపించేవాడు. సో శివ కమాండ్స్ ప్రకారం అగ్నికి బిగ్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. అందుకే యజ్ఞం చేస్తే వెల్త్, ప్రాస్పెరిటీ, ఆస్పిషియస్నెస్ రావడం స్టార్ట్ అవుతుంది. సెకండ్లీ, పిండ ప్రదానం అంటే ఆఫరింగ్ ఫుడ్ టు అవర్ పితృదేవతలు, యాన్సిస్టర్స్. ఇక్కడ కూడా అదే రోల్. యాన్సిస్టర్స్ కి ఫుడ్ రీచ్ అయ్యేది అగ్ని ద్వారా మాత్రమే. మన చేతిలో నుంచి పెట్టిన ఫుడ్ ని అగ్ని స్వాహాదేవి పేరుతో యాన్సిస్టర్స్ కి తీసుకొని వెళ్తాడు. ఈ పని చేసే ఆథారిటీ కూడా గ్రాంటెడ్ బై లార్డ్ శివ. అండ్ లాస్ట్లీ, ఇంట్లో మొదటి వంటవాడు అగ్నియే. పూర్వం స్నానం చేశాక అగ్నిహోత్రం వెలిగించేవాళ్ళు. ఎందుకంటే అగ్ని హెస్ అ పవర్ టు బర్న్ ది ఎంటైర్ వరల్డ్. గాడ్ కమాండ్ ప్రకారం అందరి ఇంట్లో వంటవాడిగా వెలుగుతున్నాడు. అగ్ని లేకపోతే మనకు ఫుడ్డే లేదు. అంత పెద్ద డివైన్ ప్రెజెన్స్ మన ముందు డైలీ ఉంటాడు, విజిబుల్ టు అవర్ ఓన్ ఐస్. అందుకే ఓల్డెన్ టైమ్స్ లో వంట చేసేటప్పుడు కర్రలు పెట్టి ఆ పైన గీ వేసి అగ్నిని వెలిగించారు. ఆ పైన ఒక శ్లోకం చెప్పి నమస్కారం చేసి తర్వాత వంట స్టార్ట్ చేసేవారు. ఫుడ్ రెడీ అయ్యాక నైవేద్యం పంపించడానికి ముందు కొంచెం అన్నం తీసి గీలో ముంచి అగ్నిహోత్రంలో వేసేవాళ్ళు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు స్నానం చేశాక అగ్నిహోత్రాన్ని వెలిగించి నమస్కారం చేసి ఒక చిన్న ప్రేయర్ చేయండి. ఇట్స్ లైక్ స్టార్టింగ్ యువర్ డే విత్ డివైన్ ఎనర్జీ. అగ్ని ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి.